ఇంత నీటి ప్రవాహంపై ఏముంటావమ్మా, అలా కొండ మీదకరా, అంగరంగ వైభవంగా నిన్నారాధిస్తాం, వైభవంగా పూజిస్తాం అని అక్కడ్నుంచి అమ్మను కదపాలని చూసిన ప్రతిసారి ప్రళయం, బీభత్సం, సర్వనాశనం. ఏం తనకు తెలీదా ఎక్కడుండాలో? అందుకే ఎవ్వరూ ఆవిడ జోలికి కూడా పోరు. ఆవిడే ధారీదేవి, ఉత్తరాఖండ్ వాసుల ఇలవేల్పు, చార్ధామ్ యాత్రికుల కొంగు బంగారం, కేదారనాథుణ్ణి కంటికి రెప్పలా కాపాడుతున్న సాక్షాత్ కాళీ స్వరూపం ధారీదేవి. ఉత్తరాఖండ్కి వెళితే ముఖ్యంగా చార్ధామ్ యాత్రికులు ఖచ్చితంగా దర్శించవలసిన దేవాలయం. ఉత్తరాఖండ్లో శ్రీనగర్, రుద్రప్రయాగ్ మధ్య అలకనంద నదిపై గర్హ్వాల్ పర్వత శ్రేణుల్లో ఉంటుంది. చార్ధామ్ రక్షకురాలామే. ఆవిడే ధారీమాత. అమ్మను అలకనందపై నుంచి తీసి సురక్షిత ప్రదేశంలో ప్రతిష్ఠించాలని చూసే ప్రతిసారి ప్రళయమే. 1882లో అప్పటి మత పాలకులు అమ్మను తీసివేయాలని చూశారు. ప్రళయం, వరద, బీభత్సం. భయపడి అమ్మను అక్కడే పెట్టేశారు. మళ్లీ 2013కి ముందు అక్కడ గవర్నమెంట్ అలకనందపై ఒక ప్రాజెక్టు రూపకల్పనకు ప్లాన్ చేసింది. అమ్మ విగ్రహం అక్కడి నుంచి తీసివేసి కొండపై పెట్టారు. ఆ ప్రళయం నేటికి భయకంపితమే. అసలు వరదలు, ప్రళయాల నుంచి కేదారేశ్వరుణ్ణి, చుట్టుపక్కల ప్రాంతాల్ని కాపాడేందుకు నదిలో కొట్టుకొచ్చి అక్కడే గుడి కట్టమని చెప్పిన కాళీ స్వరూపమే ధారీ అమ్మ. అలాంటమ్మనక్కడి నుంచి కదిపివేయాలని చూస్తే పరిస్థితులు తారుమారే. అమ్మకు తెలీదా ఎక్కడుండాలో, ఎందుకుండాలో? పిలిస్తే పలికే తల్లి. ఉదయం బాలికగా, మధ్యాహ్నం యవ్వనవతిగా, సాయంత్రం వృద్ధురాలిగా నేటికి కళ్ల ముందే దర్శనమిచ్చే ముగ్ధ మనోహర రూపం. అమ్మ సగభాగమే ఇక్కడ దర్శనమిస్తుంది. మిగతా శరీర భాగం దగ్గరలో కాళీ మఠులో ఉంటుంది. శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్ర రూపంలో అక్కడ దర్శనాన్నిస్తూ పూజలందుకుంటోంది. మీరు ఏ ట్రావెల్స్లో వెళ్లినా ఈ టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఆపుతారు. మార్నింగ్ 5 to నైట్ 9 వరకు చార్ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఓపెన్లోనే ఉంటుంది ఈ టెంపుల్. దసరా, మహాశివరాత్రి అద్భుతంగా చేస్తారు. అలకనంద నదిపై అద్భుతంగా కనపడే ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి.